400 టికెట్ నిద్రపోవచ్చు, మంచిగా వేసేసారు. స్టోరీ అయితే ఏం లేదు, లాగ్ ఉంటుంది, నిద్ర మాత్రం బాగోవచ్చు, పడుకోవచ్చు, బాగా పడుకోవచ్చు. యాక్టింగ్ ఓకే. ఇప్పుడు అది సినిమాకి ఏదైనా కూడా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు? డైరెక్టర్. ఆయన స్టోరీ రాసుకున్నది వీళ్ళు యాక్ట్ చేస్తారు, వీళ్ళు ఎవరు చేంజ్ చేయడానికి లేదు. ఆయన రాసింది ఈయన చేశాడు, బట్ ఆయన రాయడంలో ఏదో తేడా కొట్టింది, బట్ జనాలకు నీరసం వచ్చింది. అది చెప్పలేం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది, కంబ్యాక్ కూడా రావచ్చు, బట్ కానీ ఇప్పుడు టైం బ్యాడ్ నడుస్తుంది అంతే. మేబీ తర్వాత చేంజ్ అవచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, విజువలైజ్గా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్స్ ఒకటి మాత్రం చాలా ఎనర్జెటిక్ వచ్చింది. అంటే కొంచెం శంకర్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయి, కొంచెం అది బ్యాక్గ్రౌండ్ కొంచెం చాలా విజువలైజ్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. బట్ స్టోరీ లేదు, బట్ నీరసం ఉంది, చాలా వేస్ట్. యాక్టింగ్ చాలా బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్. కామెడీ ఏం లేదు అసలు. డౌటే. శంకర్ గారి డైరెక్షన్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా దిల్ రాజు గారి బ్యానర్లో ఒక మంచి కంటెంట్ ఉన్నది. ప్రతి ఒక్క ఓటుకి సంబంధించి సమయం కేటాయించి ఒక మోటివేషన్ డైలాగ్స్ అనేది అద్భుతంగా చూపించారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.